ఈ విగ్రహానికి ఏమి లేదు, జీవం లేదు. జీవము లేనిదనమాట విగ్రహం. కనీసము ప్రాణము కూడా లేదు. దేవుడు నరులను పుట్టించినాడు. ఆయన. యోబు గ్రంథం 10వ అధ్యాయం 10వ అధ్యాయంలో 11, 12 వచనాలు చూడండి. దేవుడు మానవుని ఎలా నిర్మించినాడు అనే దాన్ని ఇక్కడ ఆయన తెలిపినాడు. చర్మముతోను మాంసముతోను నీవు నన్ను కప్పితివి, ఎముకలతోను నరములతోను నన్ను సంధించితివి. జీవమును అనుగ్రహించి నా ఎడల కృప చూపితివి, నీ సంరక్షణ చేత నా ఆత్మను కాపాడుతివి. అంటే ఒక మనుషుని యొక్క శరీరములో ఆత్మను ఉంచి చర్మముతో మాంసముతో ఆత్మను కప్పి ఎముకలతో నరములతో ఆత్మను సంధింపజేసి ఆ ఆత్మకు జీవమును అనుగ్రహించి ఆయన కృప చూపించినాడు. ఆత్మ పట్ల నీ సంరక్షణ చేత నా ఆత్మను కాపాడుతివి అని అంటాడు. అంటే మానవుడు జీవమును కలిగి ఉన్నాడు. మానవుడు జీవాన్ని కలిగి ఉండడము ఏమాత్రము సాతానునికి ఇష్టం లేదన్నమాట. మానవులు నిర్జీవులు ఒకటే సాతానునికి లక్ష్యం. దేవుడు అనుగ్రహించిన జీవాన్ని మానవుల నుంచి తొలగించి వాళ్ళను నిర్జీవులుగా చేయడమే వాడికి సంతోషం అన్నమాట. ఎఫెసీ 4వ అధ్యాయం 17, 18 వచనాలలో అన్ని జనులు నడుచుకొనున్నట్లు మీరు ఇక మీదట నడుచుకొనవలదని ప్రభువునందు సాక్ష్యం ఇస్తున్నాను. వారైతే అంధకారమైన మనస్సు గలవారై తమ హృదయ కాఠిన్యము వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై. అంటే మనుషులను ఏం చేస్తున్నాడు సాతానుడు అంటే ఆయన పుట్టించేటప్పుడు ఏం అనుగ్రహించినాడు? జీవం అనుగ్రహించినాడు. మనిషి జీవమును కలిగి ఉన్నాడు కాబట్టి అతడు ఏమై ఉన్నాడు అనంటే అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 29వ వచనం. ఇక్కడ పౌలు ఇలా అన్నాడు, మనము దేవుని సంతానమై ఉండి 28వ వచనం, మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, చెలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాం. అంటే ఒక మనిషి బ్రతికి ఉండడానికి, చెలించడానికి, ఉనికి కలిగి ఉండడానికి కారణం ఏది? అతనిలో దేవుడు అనుగ్రహించిన జీవం అన్నమాట. ఆ జీవాన్ని సాతానుడు దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించే విధంగా ప్రభావితపరిచి దేవుని ఆజ్ఞను మానవుని చేత అతిక్రమింపజేసి ఆయన వద్ద నుంచి వచ్చే జీవమును ఆపివేసి మానవుని నిర్జీవనగా చేస్తున్నాడు. ఒక విధంగా దేవుని దృష్టిలో మానవుని ఏం చేసి పెట్టినాడు? చంపివేసినాడు. తన దృష్టిలో బ్రతికున్నాడు మనిషి, కానీ దేవుని దృష్టిలో చనిపోయినాడు. జీవము లేకపోతే ఏం జరుగుతుంది? జీవము లేకపోతే జీవము కలిగిన వారు, బ్రతికిన వారు, చెలించిన వారు, ఉనికి కలిగిన వారు. జీవము లేని వారు, జీవం లేకపోతే చూడండి ఆయన అంటే విగ్రహాలకి ఏం లేదు, ఈడ జీవం లేదంటే దాని అర్థమైంది నాయన. బ్రతుకుట, చెలించుట, ఉనికి కలిగి ఉండుట అది సాధ్యం కాదు. మనకు దేవుని వద్ద నుండి రావాల్సిన జీవము ఆగిపోయింది, ఆత్మలకు ఆగిపోయింది. ఆత్మ ఏమైంది? ఎడబాటైంది. మరణం అంటే ఏంది నాయన? ఎడబాటైంది. కానీ ఆత్మ ఉంది, ఆయన దృష్టిలో మరణించింది అంటే దాని అర్థం ఏంది? ఎడబాటు. కానీ ఆత్మ ఉంది. అందువలన శరీరము బ్రతికుంది, చెలిస్తూ ఉంది, ఉనికి కలిగి ఉంది. ఆత్మ ఉంది.
కానీ ఇక్కడ విగ్రహాలకి ఏమి లేదు, జీవము లేదు. జీవము లేదు అంటే దాని అర్థం ఏంది? అవి ఆత్మలు కావు. ఏవి? ఇవి ఆత్మలు కావు అన్నమాట. జీవము లేదు కాబట్టి అవి ఆత్మలు కావు. అవి కేవలం మానవుల యొక్క చేతి పనులను. అందువలన కీర్తనకారుడు 115వ కీర్తన 3వ వచనం నుండి 4వ వచనం నుంచి చూడండి. వారి విగ్రహములు వెండి బంగారు, అవి మనుషుల చేతి పనులు. వాటికి నోరుండి పలుకవు, కన్నులుండి చూడవు, చెవులుండి వినవు, ముక్కులుండి వాసన చూడవు, చేతులుండి ముట్టుకొనవు, పాదములుండి నడువవు, గొంతుకుతో మాట్లాడవు. అంటే ఏ క్రియను అవి చేయడం లేదన్నమాట. ఎందుకు అది చేయడం లేదు? జీవం లేదు కాబట్టి. జీవం లేదు కాబట్టి ఏ క్రియను విగ్రహాలు చేయవన్నమాట. అందువలన పౌలేమన్నాడు? లోకమందు విగ్రహము అది బట్టిది అని అన్నాడు. నెక్స్ట్ పౌలు చెప్పినటువంటి మాటలు చూడండి. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 29వ వచనంలో ఆయన ఇలా అన్నాడు అనమాట. 29వ వచనం, మనము దేవుని సంతానమై ఉండి మనుషుల చమత్కార కల్పనల వలన మలచబడిన బంగారమునైనను వెండినైనను రాతినైనను దేవత్వము పోలి ఉన్నదని తలంపకూడదు. అంటే వీటికి ఏమి లేదంటాడు ఆయన? దేవత్వం లేదన్నమాట. దేవత్వము లేనిది అనగా దాని అర్థం ఏంది నాయన? దేవత్వం లేదు. దేవత్వము అనగా దేవునికి ఉన్న తత్వము, అనగా ఆయన యొక్క వ్యక్తిత్వం దేనికి లేదు? విగ్రహానికి లేదు. దేవుడు అనగా ఆయన ఎవరు? ఆయన సజీవుడు. దేవుడు ఎవరినైనా సజీవుడు. నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నాను అని అన్నాడు ఆయన. అలాగే దేవుడు ఎవరు అని అంటే ఒక ఆయన ఏమంటాడు? ఆయన ఉత్తముడు అని అన్నాడు. ఉత్తముడు అంటే ఏంది? దాని నిర్వచనం ఏంది నాయన? ఉత్తముడు. ఉత్తముడు అంటే ఏంది నాయన? దాని నిర్వచనం ఏంది నాయన? ఉత్తముడు. గట్టిగా చెప్పు. సెకండ్ ఏంది? కొరత లేని. ఓకే. అంటే ఎలాంటి లోపములు లేనివాడు అనగా చెడు గుణాలు, చెడు లక్షణాలు, చెడు స్వభావాలు ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వంలో వాడు కలిగి ఉన్న లోపం ఏంటంటే చెడు గుణాలు కలిగి ఉంటే పెద్ద లోపం అన్నమాట. కానీ యెహోవా ఉత్తముడు. ఆయన మేలు చేసేవాడే కానీ కీడు చేసేవాడు కాదు. తనకు కీడు చేసే వారికి కూడా మేలు చేసేవాడు ఆయన. ఉత్తముడు అంటే ఎవరినైనా తనకు కీడు చేసే వారికి కూడా మేలు చేసేవాడు ఆయన. సమాజంలో ఎవరైనా తనకు కీడు చేసే వారికి కూడా మేలు చేసేవాడు ఎవరైనా ఉండడంటే వాడు ఉత్తముడు అన్నమాట. నిష్కారణముగా ఎవరి జోలికి పోరు, నిష్కారణంగా ఎవరికి హాని చేయరు, కీడు చేయరు, మేలు చేస్తారే కానీ కీడు చేయరు అన్నమాట. మామూలుగా అయితే తమకు కీడు చేసే వారికి కూడా మేలు చేస్తారు. వాళ్ళు ఉత్తములు. మంచి అలవాట్లు, మంచి పద్ధతులు, మంచి నడత, మంచి ప్రవర్తన కలిగి దురలవాట్లకు దూరముగా ఉన్నవాడు వానిని సమాజంలో ఉత్తమమైన వాడు అని అంటారు. కానీ యెహోవా దేవుడు ఉత్తముడు.
ఉత్తముడని రుచి చూసి తెలుసుకోవాలి అని అంటాడు ఆయన. అంటే ఆయన అనుభవించి చూడండి అని అంటాడు అనమాట. యెహోవాని అనుభవించినటువంటి వ్యక్తులు చెప్పిన వాళ్ళు ఆయన ఉత్తముడు అని. లోకములో ఆదాము మొదలుకొని నేటి వరకు సాతానుడు పనిచేస్తూ ఉన్నాడు. సాతానుని రుచి చూసి ఎవరు తెలుసుకోలేదు నాయన. తెలుసుకుని ఉంటే వాడు చెడ్డవాడు అనేవాళ్ళు అనమాట. వాడిని ఎవరు తెలుసుకోవడమే లేదు. కనుక విగ్రహములకు ఏమి లేదు అని అంటాడంటే, ఏమి లేదు అంటాడు ఆయన? జీవము లేదు, దేవత్వము లేదన్నమాట. అంటే వాటికి గుణములు లేవు, లక్షణములు లేవు, స్వభావాలు. అంటే దేవునికి ఉన్న గుణలక్షణ స్వభావాలు వాటికి లేవు అన్నమాట. అందువలన ఇవి కేవలం ఇవి కేవలం లోకమందు బట్టివి, లోకంలో బట్టివి అన్నమాట. జీవం లేదు, దేవత్వం లేదు. ఇలాంటి మూగ విగ్రహమును ఇశ్రాయేలు చేసుకొని దేవుడు ధర్మశాస్త్రాన్ని మోషే తీసుకొని వచ్చేసరికి ఇశ్రాయేలు ఏం చేస్తున్నారు? విగ్రహాన్ని సేవిస్తున్నారు. ఆయన ఎవరినైనా ధర్మశాస్త్రాన్ని ఇచ్చి ఎవరినైనా ఆయన ఈయనెవరైనా ఎవరినైనా సజీవుడు, ఉత్తముడు, తర్వాత సత్పురుషుడు, తర్వాత మంచివాడు, పరిపూర్ణం. వీటిలో పరిపూర్ణం. అలాంటి ఉన్నతమైనటువంటి ఒక వ్యక్తిని కేవలము జీవము లేని, దేవత్వము లేని ఒక విగ్రహంగా మనుషుల ముందు పెట్టి, ఇశ్రాయేలుని ముందు పెట్టి వీటిని పూజ చేయమని ప్రేరేపించింది ఎవరు? వీడన్నమాట. అలా చేసింది వీడన్నమాట. ఎందుకు చేసినాడు ఆ విధంగా? ఆయన ఎందుకు చేసినాడు? దేవుణ్ణి అవమానపరచు. అంటే ఆదాము అవ్వల చేత దేవుణ్ణి అవమానింపు చేసినాడు. ఇశ్రాయేలు ద్వారా దేవుణ్ణి ఏం చేసినాడు? వాళ్ళు ధర్మశాస్త్రాన్ని మోసే తీసుకొచ్చేసరికి విగ్రహారాధన చేస్తున్నారు. కాబట్టి దేవునికి ఏం చేసినాడు? దేవునికి అవమానమును కలిగించినాడు. అంటే సాతానుడు పరలోకంలో దేవునికి అవమానం కలుగు చేసినాడు. ఇక్కడ కూడా ఏం చేసినాడు? ఆయన దేవునికి అవమానం కలుగు చేసినాడు. అంటే సాతానుడు పరలోకంలో పాపం చేసి దేవుణ్ణి అవమానించినాడు. ఆదాము అవ్వల ద్వారా పాపం చేయించి దేవుణ్ణి అవమానపు చేసినాడు. దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇవ్వగా ధర్మశాస్త్రానికి విరుద్ధంగా
జీవము లేని, దైవత్వం లేని ఒక విగ్రహాన్ని చేసి పెట్టి దానికి వారి చేత పూజింపజేసి యూదుల చేత, ఇశ్రాయేలుల చేత దేవునికి అవమానాన్ని కలిగించి, అంటే సాతానుడు పరలోకంలోనూ దేవునికి అవమానం కలిగించినాడు, ఆదాము అవ్వలు వారి చేత అవమానం కలిగించినాడు, వాళ్ళ పిల్లల ద్వారా అవమానం కలిగించినాడు, యూదుల ద్వారా దేవునికి అవమానం కలిగించినాడు. దేవుణ్ణి అవమానపరచడం అనేది వాడి లక్ష్యం అన్నమాట. ఆయన గమ్మునున్నాడు, ఆయన పాపం బహు దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు. ఆ తర్వాత క్రీస్తు దగ్గరకు వచ్చినాడు అనమాట. క్రీస్తు ద్వారా దేవుణ్ణి అవమానపరచాలి అని అనుకున్నాడు అనమాట కదా. ఆయన 40 దివారాత్రాలు ఉపవాసం ఉన్నారు కదా. అతడు శోధకుడుగా వచ్చినాడు ప్రభు దగ్గరికి. అతడు ఎందుకు వచ్చినాడు ప్రభు దగ్గరికి? ప్రభుతో మాట్లాడడానికి గల కారణం ఏంది? ఎందుకు ఎందుకు మాట్లాడినాడు? ప్రభువు ద్వారా, ప్రభువు దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించాలి. ప్రభువు చేత దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమింపజేయాలి. నీవు రొట్టెలగునట్లు ఈ రాళ్లను ఆజ్ఞాపించమంటాడు. కాబట్టి ఆయన ఆ రాళ్ళను రొట్టెలుగా చేస్తాడో చేయడో మళ్ళీ వాడికి డౌట్. ఆ డౌట్ బట్టి నువ్వు నిజముగా దేవుని కుమారుడు అయితే అని ప్రేరేపించాడు అన్నమాట. సరే, అంటే క్రీస్తు ద్వారా దేవునికి అవమానం కలిగించాలని సాతానుడు ప్లాన్ చేశాడు. ఆయన నువ్వు అన్నాడు, నేను ఆయనకి అవమానం కలిగించే వ్యక్తిని కాదు అని అన్నాడు. ఎప్పుడైతే దేవుణ్ణి ఆయన అవమానపరచలేదో ఈయన్ని అవమాన పాలు చేసినాడు. ఎవరిని? క్రీస్తుని అవమాన పాలు చేసినాడు. యోహాను 8:49 చూడండి. 48-49 వచనాలు. యూదులు ప్రభువుతో ఇలా మాట్లాడినారు, నీవు దయ్యము పట్టిన వాడు, సమరయుడవు అని మేము ఎరుగుదుము అని అంటారు. కానీనా 48లో అందుకు యూదులు, నీవు సమరయుడవును దయ్యము పట్టిన వాడును అని మేము చెప్పు మాట సరియే కదా. అంటే యేసు ప్రభుని ఏం చేస్తున్నాడు? అవమానపరుస్తాడు. 49వ వచనంలో నేను దయ్యం పట్టిన వాడును గాను నా తండ్రిని, నేను ఆ మాట చూడండి, ఈయన మాత్రం తండ్రిని ఘనపరిచినాడు. క్రీస్తు తండ్రి అయిన దేవుణ్ణి ఘనపరిచినాడు. ఆదాము మొదలుకొని క్రీస్తు వరకు అనేకులు దేవుణ్ణి ఏం చేసినారు? అవమానపరిచినారు. అవమానపరచడమే సాతాను యొక్క లక్ష్యం అన్నమాట. తాను పరలోకంలో అవమానపరిచినాడు. అక్కడి నుండి భూమి మీదకి ఆయన పంపించగా భూమి మీద దేవుడు తన కొరకు తన పిల్లలుగా ఎవరినైతే సృష్టించుకున్నాడో తన పిల్లల చేత, తన బిడ్డల చేత ఆయనకు అవమానాన్ని కలిగించడమే ఒక లక్ష్యంగా పెట్టుకున్నాడు. తండ్రి అయిన దేవుడు క్రీస్తు యేసుని ఈ లోకంలోనికి పంపించినాడు. ప్రభు అయిన క్రీస్తు యేసు పరలోకంలో తండ్రి అయిన దేవుణ్ణి ఘనపరిచిన వాడు అన్నమాట. ఆయన అంటే పరలోకంలో తండ్రి అయిన దేవుణ్ణి ఘనపరిచిన వ్యక్తి ఆయన. అలాంటి వ్యక్తిని భూమి మీదకు ఆయన పంపించినాడు. చూడండి, ఆయన యోహాను సువార్త 17వ అధ్యాయంలో
ప్రభువు చెప్పినటువంటి మాట. 5వ వచనంలో, తండ్రి, లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమయుండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచుము. లోకం పుట్టక ముందు ఓ మహిమలో ఉన్నాడు క్రీస్తు. అంటే ఏంది ఆ మహిమ? తండ్రిని గౌరవించడమే. ఎందుకంటే ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన చెప్పినటువంటి ఈ మాటలు చూడండి. యోహాను సువార్త 5వ అధ్యాయం 19 వచనాన్ని చూడండి. తండ్రి ఏది చేయుట కుమారుడు చూచును, అదే కాని తనంతట తాను ఏది చేయనేరడు. ఆయన వేటిని చేయును వాటినే కుమారుడు అలాగే చేయును. తండ్రి కుమారుని ప్రేమించుచు తాను చేయు వాటి నెలను ఆయనకు అగుపరుచుతున్నాడని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. కాబట్టి తండ్రి ఏం చేస్తాడో దాన్నే కుమారుడు అలాగే చేస్తాడు. దాని అర్థం ఏంది నాయన? తండ్రిని గౌరవిస్తున్నాడా, అవమానపరుస్తున్నాడా? గౌరవిస్తున్నాడు. 8వ అధ్యాయంలో 28వ వచనాన్ని చూడండి. 26వ వచనం చూడండి. మొదట, మిమ్మల్ని గూర్చి చెప్పుటకును తీర్పు తీర్చుటకును చాలా సంగతులు నాకు కలవు, కానీ నన్ను పంపినవాడు సత్యవంతుడు. నేను ఆయన యొద్ద విన్న సంగతులే లోకమునకు బోధించుతున్నానని చెప్పాను. అని విన్నాడో దాన్ని ఇక్కడ బోధించినాడు. 28వ వచనంలో, మీరు మనిషి కుమారుని పైకెత్తినప్పుడు నేనే ఆయనననియు నా అంతట నేనే ఏమీ చేయక తండ్రి నాకు నేర్పినట్టు ఈ సంగతులు మాట్లాడుచున్నాననియు మీరు గ్రహించదురు. నా అంతట నేనేం చేయడం వల్ల, నా అంతట నేను మాట్లాడడం వల్ల, నేను మాట్లాడినా నేను క్రియలను చేసినా ఆయన చెప్పిన వాటిలో నేను చేస్తున్నా. అంటే ఈయన భూమి మీద దేవుణ్ణి ఏం చేసినాడు? ఘనపరిచినాడు. తండ్రి అయిన దేవుణ్ణి క్రీస్తు మాత్రమే ఘనపరిచినాడు భూమి మీద. అది వరకు ఉన్న వ్యక్తులందరూ ఏం చేసినారు? మనుషులందరూ కూడా వాళ్ళు అవమానపరచడానికి మూల కారకుడు ఎవరు? సాతానుడు అన్నమాట. సాతానుడు మూల కారకుడు అన్నమాట. సాతానుడు మూల కారకుడు. దేవుని పిల్లల చేతనే అవమానింపజేసిన వ్యక్తి అన్నమాట. నేటికి కూడా అదే పని చేస్తుండ్రు. మన చుట్టూ ఉన్న వారి యొక్క జీవితాలను చూడండి. ఇక్కడ కేవలం విగ్రహాలను ఆరాధించడమే కాదు నాయన. ఒకడు వ్యభిచారం చేసినాడు, ఎవరికి అవమానము? తండ్రికి అవమానం. ఒకడు అబద్ధం చెప్పినాడు, ఎవరికి అవమానము? తండ్రికి అవమానం. ఒకడు నరహత్య చేసినాడు, ఎవరిని అవమానిస్తా ఉన్నాడు? తండ్రికి అవమానం కలుగు చేస్తున్నాడు. ఒకడు దొంగతనం చేసినాడు, ఎవరికి అవమానం కలుగు చేస్తున్నాడు? తండ్రికి అవమానం కలుగు చేస్తున్నాడు. ఆయన ఎలాంటి వాడు? ఆయన ఉత్తముడు, సజీవుడు. ఆ ఉత్తముని యొక్క కడుపులో పుట్టిన మనుషులు ఆయనకేం చేస్తున్నారు? అవమానాన్ని కలుగు చేస్తున్నారు. అంటే వారి చేత దేవునికి అవమానాన్ని కలుగు చేస్తా ఉన్న వ్యక్తి ఎవరు? వాడు బయటికి రావడం. అంటే ఒక బిడ్డ చేత తండ్రి యొక్క మాటలను విననివ్వకుండా చేస్తూ ఉన్నది ఎవరు? స్నేహితులు. వాళ్ళు రారు సీన్లోకి, వాళ్ళు సీన్లోకి రారు. కానీ ఆ తండ్రికి ఆ బిడ్డ అవమానం కలుగు చేస్తుంటాడు. నీ బిడ్డ చేత ఎవరైనా దొంగిలింపు చేసినారా? ఎవరికి అవమానము? తండ్రికి అవమానం. నీ బిడ్డ చేత ఎవరైనా అబద్ధాన్ని చెప్పించినారా? ఎవరికి అవమానము? తండ్రికి అవమానం. నీ బిడ్డ చేత ఎవరైనా త్రాగించేసినారా? ఎవరికి అవమానము? తండ్రికి అవమానం. అంటే నీ బిడ్డ చేత ఎలాంటి చెడు క్రియను ఎవరైనా చేయించినారు, పురుషులైన స్త్రీలైనా చేయించినారు, అది ఆ తండ్రికి అవమానం అన్నమాట. అలాగనే పరలోకములో తండ్రికి అవమానం కలుగు చేసినటువంటి సాతానుడు ఆయన భూమి మీదకు పంపించగా
ఆదాము మొదలుకొని నేటి వరకు మనుషుల యొక్క జీవితాలను పరిశీలించి చూడండి. వారి జీవితంలో ఏవేవి అగ్గుపడతాయో. వారు ఎవరైనా జీవితంలో అబద్ధాలు చెబుతున్నారా? ఎవరైనా మోసాలు చేస్తున్నారా? ఎవరైనా దొంగిలిస్తూ ఉన్నారా? ఎవరైనా అబద్ధ సాక్ష్యం చెప్తున్నారా? ఎవరైనా ఇతరుల సొత్తు ఆశించేస్తూ ఉన్నారా? ఎవరైనా వ్యభిచరిస్తూ ఉన్నారా? ఇలాంటి వ్యక్తులను పరిశీలించి చూడండి. ఎవరైనా విగ్రహారాధన చేస్తూ ఉన్నారా? ఇలాంటి వ్యక్తులను అందరిని చూడండి. అలాంటి వ్యక్తులు అందరి ద్వారా తండ్రి దేవునికి ఏం కలుగు చేస్తున్నాడు సాతానుడు? అవమానం. నిన్ను పుట్టించిన నీ తండ్రిని సాతానుడు మనుషుల చేత అవమానింపజేస్తున్నాడు. నేను ఒక తండ్రికి నలుగురు బిడ్డలు అనుకోండి. నేను ఓ తండ్రికి నలుగురు బిడ్డలు అనుకోండి. నలుగురు బిడ్డల్లో పెద్దోళ్ళు అంటుంటారు, మాట్లాడితే ఇట్టంటారు. నేను ఈ ఏళ్ళని చూడండి ఎట్టున్నాయని అంటారు. అంటే దాని అర్థమైంది, ఒకటి పొడుగ్గా ఉండదు, ఒకటి పొట్టిగా ఉండదు. అట్నే బిడ్డలు కూడా అట్నే ఉంటారు అంటారు. అంటే ఒకడు మంచోడు ఉంటాడు, ఒకడు చెడ్డోడు ఉంటాడు అని అంటారు. ఎట్టన ఉండి అది వేరే విషయం అన్నమాట. ఓ నలుగురు పిల్లలు ఉన్నారు తండ్రికి. అందులో తండ్రిని ప్రేమించే బిడ్డలు ఉంటారు, తండ్రిని ద్వేషించే బిడ్డలు కూడా ఉంటారు. తండ్రిని ద్వేషించడం అంటే ఎదురుగా నిలబడి నువ్వు నాకు తండ్రి కాదు బో అనే బిడ్డలు కదా. అటువంటి వాళ్ళు కూడా రేరుగా కనిపిస్తారు అనమాట. అటువంటి వాళ్ళు కూడా రేరుగా, కానీ అలా కనిపించరు. మరి ఎలా కనిపిస్తారంటే ఆయన ఒక మాట చెప్తే దాన్ని చేయరను, ఆ మాట వినరు. ఆయన ఒక పని చెప్తే చేయరన్నమాట. వాళ్ళు ప్రత్యక్షంగా తండ్రిని అవమానపరిచేవాడు. అంటే ఒక బిడ్డ తండ్రి మాట వినడం లేదు, తండ్రి చెప్పిన పని చేయడం లేదు అని అనిపిస్తే, అని మరొక బిడ్డకు అనిపిస్తే ఆ బిడ్డ బాధపడతాడు. నాన్న చెప్తే వినడం లేదు వాడు, నాన్న చెప్తే చేయడం లేదు అని ఇంకొక బిడ్డ బాధపడతాడు. బాధపడే బిడ్డ ఎవరు? తండ్రి మీద ప్రేమ ఉన్న బిడ్డ అనమాట. తండ్రి మీద ప్రేమ ఉన్న బిడ్డ బాధపడతాడు. అయ్యో మా అన్న నాన్న చెప్పిన మాట వినడం లేదు, నాన్న చెప్పిన పని చేయడం లేదు, అయ్యో నాన్నకు అవమానం కలుగు చేస్తున్నాడు అని ఫీల్ అవుతాడు మరొక బిడ్డ. తండ్రి మీద ప్రేమ ఉన్న బిడ్డ. తండ్రి మీద ప్రేమ లేని బిడ్డ ఆయనకి ఎంత అవమానం కలిగితే నాకేమి నా ఇష్టం అనుకుంటాడు. మరి తెలివి వచ్చేది ఎప్పుడు నాయన? తెలివి తనకొక బిడ్డ కలిగి అతని మూలంగా అవమానం వస్తే అప్పుడు అనుభవిస్తారన్నమాట. ఓ తండ్రిగా ఎదిగితే తెలుస్తుంది అన్నమాట. తండ్రిగా ఎదక్క ముందు అదేం తెలియదు అన్నమాట. అందువల్ల దేవుడు మానవులను తండ్రులుగా చేస్తున్నాడు అన్నమాట. తల్లులుగా చేస్తాడు, తండ్రులుగా చేస్తాడు. ఎందుకంటే ఆయనకి ఎంత అవమానాన్ని కలిగిస్తున్నాం అనేది మన బిడ్డలు మనకి అవమానం కలిగించినప్పుడు మనకు తెలియాలి. అది ఇది నిజం. కనుక ఇక్కడ ఒక తండ్రి ఎడల, అంటే ఒక తండ్రిని అవమానపరుస్తూ ఉన్నాడంటే అతడు అవమానపరచడం కాదు, అవమానింప చేస్తా ఉన్నది ఎవరు? ఫ్రెండ్స్ అన్నమాట. అలాగే ఇక్కడ దేవుని పిల్లలు చేస్తే దేవునికి అవమానాన్ని కలుగు చేస్తా ఉన్న వ్యక్తి ఎవరు? సాతానుడు. పరిపూర్ణంగా ఈ సంగతిని, ఏ సంగతిని? సాతానుడు దేవుని పిల్లల చేత, దేవుని పిల్లల చేత దేవునికి అవమానమును కలిగిస్తున్నాడు.
అంటే తండ్రి అయిన దేవునికి సాతానుడు ఆయన పిల్లల చేతనే ఆయనకు అవమానం కలిగిస్తున్నాడు. ఇలా రాసుకోనాలి. ఏది నేనాడు సాతానుడు సాతానుడు ఏం రాసినాను నేను? నా తండ్రి పిల్లల చేత నా తండ్రికి అవమానం కలుగుతారు. ఇలాగున సువార్థికుడు భావించాలి. పరలోకంలో నా తండ్రికి అవమానం కలుగు చేసినాడు సాతాను. భూమి మీదకి వచ్చినాడు. భూమి మీద ఇతడు డైరెక్ట్గా నా తండ్రిని అవమానపరచలేదు. ఎందువలన? ఈ ప్రశ్న చూడండి. భూమి మీదకి వచ్చినాడు కదా, ఏదైనా తోటకు వచ్చినాడు. ఆదాము అవ్వల చేత కాకుండా తానే దేవుని అవమానపరిచి ఉండొచ్చు అన్నమాట. అతడు దేవుని అవమానపరచల. ఎందువలన? అది కాదురా, సాతానుడు వచ్చినాడు కదా భూమి మీదకి, దేవుని పిల్లల చేత కాకుండా తానే అవమానపరచవచ్చు, కానీ అవమానపరచల. ఎందువలన? వాడికి ఆ ఆప్షన్ దేవుడు ఇవ్వల. ఎందుకు ఇవ్వలేదు? ఎలా ఇవ్వలేదు? వాడికి ఎలాంటి ఆజ్ఞలు ఇవ్వల. ఎవరికి? సాతానుడికి ఆజ్ఞలు ఇవ్వలేదు, ఆప్షనే ఇవ్వల దేవుడు. అందువలన అతడు అవమానపరచడానికి లేదు. అందువల్ల ఎవరి వలన అవమానపరచాలి? ఎవరికి ఆజ్ఞలు ఇవ్వబడిందో వారి చేత అవమానించబడాలి. అది నేను సాతాను. కనుక భూమి మీద భూలోకంలో వీనికి నా తండ్రిని అవమానింపు చేసే ఆ ఛాన్స్ ఇవ్వలే ఆయన. కనుక తన పిల్లల చేత ఆయన పిల్లల చేత ఆయన్ని ఆదాము మొదలుకొని నేటి వరకు నా తండ్రి పిల్లల చేత నా తండ్రికి అవమానం కలిగిస్తున్నాడు అనే భావన ఎవరిలో కలగాలి? సువార్థికుల్లో కలగాలన్నమాట. అయ్యో, నా తండ్రిని మా అన్నదమ్ముల ద్వారానే మా అక్క చెల్లెల ద్వారానే అవమానపరుస్తున్నాడు సాతాను. ఇప్పుడు అన్నదమ్ముడు చెప్పినారు ఆయన, రే తమ్ముడా, నాన్న మాటలు వినండిరా, నాన్న చెప్పింది దాన్ని చేయండి అంటే వాడు పట్టించుకోవడం. ఎవరు పట్టించుకోడు? వాడు పట్టించుకోడు. నువ్వేది నాకు చెప్పేది? నువ్వు ఎట్లా అట్లా నేను కూడా ఆయనకి బిడ్డ, నా ఇష్టం అని రూల్స్ మాట్లాడతారు అన్నమాట. ఏం చేయాలి నాయన? ఏం చేయాలి? అన్నదమ్ముళ్ళు ఏం చేయాలి నాయన? అన్నదమ్ముళ్ళు ఏం చేయాలి? నాయన మాట పలానా తమ్ముడు లేక అన్న పట్టించుకోలేదు. అది తండ్రికి అవమానం. ఇప్పుడు తండ్రికి అవమానం కలగకుండా గౌరవం కలిగే విధంగా ఆ తమ్ముడిని మార్చుకోవాలి. వాడి దగ్గర ప్రాధేయపడ్డారు. తమ్ముడా లేక అన్న, నాన్న మాటలు చెప్పిన మాటలు విను, నాన్న చెప్పిన దాన్ని చెయ్యి అని బ్రతిమలాడినారు. ప్రేమపూర్వకంగా బ్రతిమలాడినారు. ఏదో చేసినారు. ఆడు ఒప్పుకోవాలి. నా ఇష్టం, మీరేంది నాకు చెప్పేది, నా ఇష్టం అన్నారు. ఏం చేయాలి నాయన? ఏం చేయాల? ఎవరిని? వీడిని పెడితే మళ్ళీ దారికి రాడు, అస్సలు దారికి రాడు అనమాట. ఇంట్లో కరెంటు పోవాలంటే ఏం చేయాలి నాయన? పెరికాడు బాగా, పెరికేస్తేనే పోతుంది అనమాట. నువ్వు ఆగు నువ్వు చీకటి అయిపో, వెలగబాక ఎన్నిసార్లు చెప్పినా చీకటి కాదు. అది విందో పీసు పెరికేస్తే అది వింటుంది. అటు ఒక అన్నదమ్ముళ్ళు ఒక తమ్ముడుకు అన్నకు చెప్పినారు, నాన్న మాట వినరా,
నాన్న మాట వినన్నా, ఆయన చెప్పింది చెయ్యయ్యా, ఆయన భలే బాధపడుతున్నాడు, ఆయనకు అవమానంగా ఉండదు అని అన్నారు. వాడు విన్నప్పుడు ఏం చేయాలి నాయన? నేరుగా వాడి దగ్గరికి పోవాలన్నమాట. ఇంకొకసారి మా అన్న దగ్గరికి వచ్చి ఏదైనా కథలు చేసినావంటే, రేయ్ నీకు బాగల గౌరవం కాదు నీకు అని వార్నింగ్. వాడు వచ్చి చెప్తాడు, మళ్ళీ ఎవరికి? వీడికి ముట్టిచ్చేస్తాడు. వీడు మా ఫ్రెండ్ని అట్టు మాట్లాడినారా, ఇట్టు మాట్లాడిన, వీడు వచ్చేస్తున్నాడు. ఇప్పుడు బయలుదేరారు, ఒక 2-3 అన్నదమ్ములు బయలుదేరారు. వాడు దొరికిన దగ్గర పట్టుకొని నీడ కొట్టినారు. వాడు దొరికిన దగ్గర వాడిని కొట్టినారు చూడు దెబ్బలు, మరవలేడు అనమాట. నాయన వాళ్ళ తమ్ముడు జోలికి పోతే, వాళ్ళ అన్న జోలికి పోతే వీళ్ళు వదలరు అన్నట్టుగా కొట్టేసినారు. మళ్ళీ తెలిసింది, మళ్ళీ ఈయన ఇంట్లో ఎగిరినాడు. మళ్ళీ పోయినారు, మళ్ళీ దన్నారు వాడు, మళ్ళీ కొట్టినారు వాడు. మళ్ళీ తెలిసింది, మళ్ళీ వీడు ఇంట్లో వచ్చి, ఏంది మా ఫ్రెండ్ని కొట్టినారు మీరు అట్టెట్ట అన్నాడు. ఆడవచ్చు ఇక్కడేం చేయలేడు, మళ్ళీ అనాల్సిందిగా ఏం చేయలేడు. మళ్ళీ 3ఓసారి పోయినారు, మళ్ళీ దన్నారు వాడు వీడికి చెప్పడు. మళ్ళీ 2 సార్లు చెప్పినాం వాడికి, గౌరవంగా 2 సార్లు చెప్పినాం. 2 సార్లు వాడు పోయి చెప్పినా ఈ దాడి ఆగల మన మీద. నేరుగా ఎక్కడైనా కనపడ్డా సరే, నువ్వు పోరా నాయన, నువ్వు అంతా పంపించేస్తున్నాడు వాడు. కనుక ఇక్కడ సువార్తికుడు ఎవరి మీద దాడి చేయాలి? డైరెక్ట్గా సాతాను మీద. వాడి మీద దాడి, జనాల మీద కాదు. నీ తండ్రిని అవమానింపజేసే వారి మీద కాదు దాడి, వాడి మీద దాడి అనమాట. అందువలన క్రీస్తు యేసునకు మంచి సైనికులుగా ఉండాలి కదా. పౌలు అన్నాడు కదా, క్రీస్తు యేసునకు ఒక సువార్తికుడు మంచి సైనికుడుగా ఉండాలి. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం 3వ వచనం, క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుము. మంచి సైనికుని వలె ఉండాలి. మంచి సైనికుని వలె మాత్రమే కాదు, మనము సాతానుని ఎదిరించగలిగే అంత బలాన్ని కూడా మనం కలిగి ఉండాలన్నమాట. లూకా సువార్త 11వ అధ్యాయము 21వ వచనం నుంచి కొన్ని వచనాలు, కానీ 21, 22 చదువు. బలవంతుడు ఆయుధములు ధరించుకొని తన ఆవరణమును కాచుకొనున్నప్పుడు అతని సొత్తు భద్రముగా ఉండును. అయితే అతని కంటే బలవంతుడైన ఒకడు అతని పైబడి జయించినప్పుడు అతడు నమ్ముకొనిన ఆయుధములను లాగుకొని అతని ఆస్తిని పంచిపెట్టును. కాబట్టి ఇక్కడ సాతానుడు బలవంతుడు, వానికంటే బలవంతుడు ఎవరు కాదు నాయన, సువార్తికుడు ఉండాలి నాయన. సువార్తికుని యొక్క బలం ఏది? సువార్తికుని యొక్క బలం ఏది నాయన? సువార్త అన్నమాట, ఇది బలం అన్నమాట. రోమాపత్రిక 1వ అధ్యాయంలో అపోస్తుడైన పౌలు సెలవిచ్చినటువంటి ఆ మాటలు చూడండి, అద్భుతంగా ఉంటుంది అన్నమాట మాటలు. 1వ అధ్యాయం 16వ వచనాన్ని చూడండి. సువార్తను గూర్చి నేను సిగ్గుపడివాడను కాను, ఏలయనగా నమ్ము ప్రతివానికి మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగు చేయుటకు అది దేవుని శక్తి. సువార్త దేవుని శక్తి అన్నమాట. ఈ శక్తి నీలో ఉంటే, ఈ శక్తిని సువార్తికుడు కలిగి ఉంటే అతడు వీరిని ఏం చేయొచ్చు? జయించవచ్చు అన్నమాట. కనుక సంఘంలో సువార్తికులుగా మీరు తయారు కావాలి అని అనుకుంటే ఒక భావన ఏంటంటే, సాతానుడు నా తండ్రి పిల్లల చేతనే, నా తండ్రికి ఏం చేయిస్తూ ఉన్నాడు? అతడు అవమానం కలిగిస్తున్నాడు. నేను నా తండ్రి పిల్లల మీద కాదు, ధ్వజం ఎవరి మీద? వీని మీద ధ్వజం, సాతానుడి మీద ధ్వజం. దేనితో ధ్వజమెత్తుతాం? వాని మీద, సువార్త ద్వారా వాని మీద యుద్ధం చేస్తాను, యుద్ధాన్ని ప్రకటిస్తాను. నేను కొందరనైన వాడు
అయ్యా నా జోలికి రాబోకుండా అనాలి. ఎవరు? సాతానుడు. నీ దగ్గర సువార్తను విని ఎవరైనా బాప్తిస్మం పొందితే వారి దగ్గరికి వచ్చి సాతానుడు ఏమనాలా? నన్ను వదిలేయండి, నన్ను వదిలేయండి, నేను వెళ్ళిపోతున్నాను అని అనాలి. ఆ స్థాయిలో సాతానుడి మీద యుద్ధం చేయాలి సైనికుడిగా. ఇది సువార్థికుడిగా మన బాధ్యతగా మనం భావించాలి. ఇది ఒక పని, గురుతరమైన పని అన్నమాట. ఎవరినో వాని బారి నుంచి కొందరిని విడిపింపజేసి సంఘంతో వారిని చేర్చి, సంఘంలోనికి చేర్చి వీరి చేత ఏం చేస్తాం నాయనా? వీరి చేత ఏం చేస్తాం మనము? దేవునికి ఘనత కలుగు చేసే విధంగా. కొద్ది మంది కావచ్చు, ఎక్కువ మంది కాకపోవచ్చు, దేవునికి ఘనత, దేవుణ్ణి ప్రభు అయిన క్రీస్తు యేసు ఎలా ఘనపరిచినాడు. కలుగు చేయలేదు, ఘనతను కలుగు చేయలేదు. నా జీవిత కాలంలో, ఒక సువార్థికుడుగా నా జీవిత కాలంలో వీని మీద సువార్త ద్వారా దాడి చేసి వీని బారిలో ఉన్న నా సహోదరులు, నా సహోదరులను కొంతమందిని సంఘంతో చేర్చి అక్కడ వారు దేవునికి ఘనతను కలుగు చేసే విధంగా వారి జీవితాలను మార్చడానికి, నేను జీవించి వారిని జీవింపజేయడానికి బోధించి ఈ లక్ష్యాన్ని మనం సాధించాలి. నా ప్రభువు ఎలా తండ్రిని గణపరిచినాడు అలాగున నేను నా తండ్రిని గణపరుస్తా. మరి కొంతమంది నా సహోదరులు వారి బారిన పడి నా తండ్రికి అవమానం కలుగు చేస్తున్నారు. వారిని రక్షింపజేసి వారి చేత నా తండ్రికి గౌరవాన్ని, ఘనతను, కీర్తిని కలుగు చేస్తాను అని ఒక సువార్థికుడు భావించాలి. అందుకొరకు సువార్థికుడు ఎనీ టైం దేవునికి గౌరవం కలిగే విధంగానే మాట్లాడాలి, దేవునికి గౌరవం కలిగే విధంగానే ప్రవర్తించాలి, దేవునికి గౌరవం కలిగే విధంగానే నడుచుకోవాలి, దేవునికి గౌరవం కలిగే విధంగానే క్రియలు చేయాలి, దేవునికి గౌరవం కలిగే విధంగానే దినచర్యను కలిగి ఉండాలి. మొదటే అది వాని బలం అన్నమాట. ఏది? దేవుని గౌరవించే విధంగా జీవించడం అనేది వాని బలము. ఆ బలాన్ని బట్టి సాతానుడు ఏం చేస్తాడు? సాతాను బలహీనుడు అవుతాడు అన్నమాట. నీవెవరికైనా సువార్తను ప్రకటించినావంటే నీ దగ్గర లైఫ్ లేకపోతే ఎవరు వింటారు? ఎవరు వింటారు? నీ దగ్గర లైఫ్ లేదు అంటే నీ ఇంట్లో నీ భార్యకి అర్థమవుతుంది, నువ్వు ఎలా ఉన్నావు అనేది అర్థమవుతుంది. కనీసం కుటుంబంలో కనీసం కొంచెంలో కొంచెమైనా నీ భార్య నిన్ను నమ్మేటట్లు ఉండాలి. నువ్వు సువార్థికుడు కావాలంటే మొదట నీ భార్య నమ్మాలి, నీ పిల్లలు నమ్మాలి, నీ చుట్టూ ఉన్న నీ సంఘంలో వ్యక్తులు నమ్మాలి, సంఘం నిన్ను సాగనంపాలి. నీవు వెళ్ళి నీ భార్య పిల్లలతో కలిసి వెళ్ళి ఎక్కడో సంఘాన్ని కట్టుకోవాలన్నమాట. నీవు ఎక్కడ బ్రతుకుతావు ఏమో, అక్కడ ఉన్న జనాలు కొంతమందినైనా నీ తండ్రి పిల్లలను నీవు రక్షింపజేసి వారి చేత నీ తండ్రికి ఘనతను, గౌరవాన్ని, కీర్తిని కలుగు చేసి నీ జీవితాన్ని ముగించేయాలి. ఇది సువార్తిక లక్ష్యం. ఈ లక్ష్యంలో నా తండ్రి సజీవుడు, నా తండ్రి ఉత్తముడు, ఆయన సత్పురుషుడు, ఆయన మంచివాడు, పరిపూర్ణుడు, ఆయన సంపూర్ణుడు. అలాంటి వ్యక్తిని ఈ దుర్మార్గుడు పరలోకంలో అవమానపరిచినాడు, లోకంలోనికి ఆయన తోయబడ్డాడు. కానీ ఇక్కడ నా తండ్రిని అవమానపరిచే అవకాశాన్ని ఆయన ఇవ్వాల. ఎందుకు ఇవ్వలేదు? ఎవరికి? వానికి ఆజ్ఞలు ఇవ్వాల. ఎవరికి? సాతానునికి ఎలాంటి ఆజ్ఞలు ఇవ్వాలి. అది లేకపోతే ఇక్కడ కూడా ఆయన అవమానపరిచేవాడు. అందువలన వాడు అవమానపరచడానికి లేదు కాబట్టి ఎవరి చేత అవమానపరుస్తున్నాడు? ఆయన నా తండ్రి పిల్లల చేత నా తండ్రికి అవమానం కలుగుతాడు. ప్రభువు వచ్చేంతవరకు అదే పని చేసినాడు. మొట్టమొదటి నా ప్రభువు వచ్చినాడు, నా తండ్రికి ఘనతను కలుగు చేసినాడు.
అలాగే సువార్థికుడుగా నేను సహితం నేటి వరకు సాతానుడు నా తండ్రి పిల్లల చేత అవమానం కలుగు చేస్తుండగా సువార్త అనే శక్తి ద్వారా వీని మీద దాడి చేసి వీని దగ్గర నా తండ్రిని అవమానపరిచే పిల్లలను అలా తీసుకొని వీళ్ళు సంఘంలో వారి ద్వారా నా తండ్రికి ఘనతను గౌరవాన్ని కీర్తిని కలుగు చేసి నా జీవితాన్ని ఈ జీవితం లేని శ్రమలైన రాని హింసలైన రాని బాధలైన అనారోగ్యాలైన అపాయాలు ఎన్నైనా రాని నా తండ్రి కొరకు ఏమన్నా పడతా. ఎందుకంటే నా తండ్రి ఘనపరచబడాలి, నా తండ్రికి గౌరవం కలగాలి. నా తండ్రి గౌరవంగా ఉండడమే నాకు ఇష్టం అన్నమాట. ఎందుకంటే అంత ప్రేమ ఉంది, నా తండ్రి గౌరవంగా ఉండాలి అన్నంత ప్రేమ నాకు. సువార్థికుడు అంత తండ్రి పట్ల ప్రేమ కలిగి ఈ గొప్ప పనిని చేసి జీవితాన్ని ముగించాడు. దయచేసి ఆలోచన చేయండి. 10:20 టైం. మళ్ళీ దేవుడు కనికరిస్తే మరిన్ని సంగతులను మనం నేర్చుకుంటాం. కాబట్టి మీలో ఎవరైనా వినే సంగతులను ఎవరికైనా కొంతమందికి వినిపించండి, అది చాలా మంచిది అవుతుంది. వినే సంగతులను వినిపించాలి. వినిపించకపోతే అది మర్చిపోయే పరిస్థితులు ఉంటాయన్నమాట. వినిపిస్తూ ఉంటే తినగ వేము తీయగా ఉండు అని అంట. తింటా ఉంటే వేపాకు కూడా తీగ అయిపోతుంది. అలాగే చెప్తూ ఉంటే మనం వినిపిస్తూ ఉంటే అనుభవ జ్ఞానం వస్తుంది అన్నమాట. దానైనా మీరు నన్ను పంపిస్తుంటారు కదా, ఇప్పుడు వాళ్ళు ఆశ్చర్యపోయేది ఏం తెలిసిన, వాక్యం చెప్పేది అట్ట పక్కన పెట్టు అని ఏంది చూడకనే చెప్పేస్తున్నాడు అని అంటారు. చూడడమే లేదు ఆయన, చూడడం లేదు. చూడక ప్రిపేర్ అయ్యి రాసుకొని చెప్తేనే తప్పులు పోతున్నాయి. ఒక దగ్గర స్టార్ట్ చేస్తాడు ఆయన, ఎక్కడైనా తప్పిపోతాడేమో చూస్తే ఎక్కడ తప్పిపోవడంలా తీసుకొచ్చి ముగించేస్తున్నాడు ఆయన, కొనసాగించి ముగిస్తున్నాడు. ఎట్లా సాధ్యమని వాళ్ళు అనుకుంటున్నారు. దాని వెనక ఎంత ప్రయాసం ఉండాలి నాయన, ఎంత ప్రయాసం ఉంటే తెలిసిన. దేవుని కనికరం వలన మీ వయసులో నేను ఉన్నప్పుడు అంత ప్రయాసపడ్డాను అనమాట దీన్ని నేర్చుకోవడానికి. మీరు వయసులో ఉన్నారు కాబట్టి మీరు నా వయసుకు వచ్చేసరికి అనర్గళంగా నాకంటే బెస్ట్గా మీరు మాట్లాడవచ్చు. ఎందువల్ల అంటే మా నాయన చర్చాప్పుడు ఈ సంగతులు తెలియదు, ఆయన మా తాత చర్చాప్పుడు ఈ సంగతులు తెలియదు, మా చిన్న ఆయన చర్చ్ ఆఫ్ క్రైస్ట్ ఆయనకి ఈ సంగతులు తెలియదు, మా చిన్న ఆయన పిల్లకాయలు చాలామంది ఉన్నారు, వాళ్ళకి ఈ సంగతులు తెలియదు, వాళ్ళు సేవకులుగా కొనసాగుతున్నారు, వాళ్ళకి తెలియదు. దేవుడు నన్ను కనికరించి నాకు ఇచ్చినాడు. మీరు సంఘంలో నేర్చుకుంటూ ఉంటారు. ఇవి మామూలుగా చెప్పాలి అంటే గ్రంథంలో ఉన్న సంగతులు ఎవరికి తెలియని సంగతులు మీకు దేవుడు నేర్పిస్తున్నాడు అన్నమాట. మీరు వీటిని కేవలం విని కాముగా అయిపోతే దీనివలన మీ తండ్రిని అవమానపరిచేటువంటి వ్యక్తిని మీరేం చేయలేరు అన్నమాట. మీ తండ్రిని అవమానపరిచే వ్యక్తిని అస్సలు వాడిని కదిలించలేరు అన్నమాట. చనిపోయేసరికి ఒక ఇద్దరును, ఒక ముగ్గురును, ఒక నలుగురును, ఒక 5 మందినో మీ తండ్రిని అవమానింపజేసేటువంటి వ్యక్తుల ద్వారా మీ తండ్రిని ఘనపరిచే విధంగా వారి జీవితాన్ని మారిస్తే ఎంత ఆనందం, ఎంత ఆనందం. చనిపోయేటప్పుడు ఆనందంగా చచ్చిపోవచ్చు. నా తండ్రిని ఘనపరిచిన, కొంతమంది చేత ఘనపరిచే విధంగా చేయించిన మహా ఆనందకరమైన జీవితం అన్నమాట. అలాగే ఈ లోకంలో అని బతకొచ్చు, బతకడానికి ఏదో సంపాదించుకోవచ్చు, తినొచ్చు, త్రాగవచ్చు, ధరించుకోవచ్చు. అవన్నీ కూడా మరణంతో అవేవి కనబడవు అన్నమాట. నీవు మరణించేసరికి నీ తండ్రిని కొంతమంది చేత గౌరవింపు చేసినావంటే, ఘనపరిచే విధంగా చేసినావంటే అది చిరస్థాయిగా పరలోకం వరకు నీ పనిని తీసుకొని పోయి తండ్రికి నీవు చూపించగలవు అన్నమాట. నీవు దేవునికి ప్రియమైన బిడ్డగా మారుతావు. కొంతమందిని దేవునికి ప్రియమైన పిల్లలుగా మనం మార్చవచ్చు. దయచేసి సంగతులు ఆలోచన చేయండి. వీటిని అవకాశం దొరికినప్పుడు అంతా ఎవరికైనా వినిపిస్తూ ఉండండి. మీరు వినిపిస్తూ ఉంటే దీని మీద ఇంట్రెస్ట్ కూడా ఏర్పడుతుంది. వినిపించకుండా ఆగిపోతే ఇంట్రెస్ట్ ఏమి ఉండదు నాయన. ఏదో విన్నాం, మంచి మాటలు విన్నాము, ఎక్కడైనా చెప్పుకుంటే మేము చాలా మంచి సంగతులు విన్నాం అనుకుంటామే, కానీ విన్న సంగతులు ఎంత మంచివి వినిపించమంటే వినిపించలేరు. వినిపించండి చాలా మంచిది అవుతుంది. చివరికి అందరు నిలబడితే ప్రార్థన చేశాం.
మహోన్నతుడు అయిన మా తండ్రి, పరిశుద్ధుడు అయిన మా నాయన, మీ మహా మహిమను బట్టి, మీ కనికరమును బట్టి గత 3 దినములలో వైజాగ్ ప్రాంతంలో చేరి వచ్చినటువంటి బిడ్డలకు అమూల్యమైన సంగతులను వినిపింపజేసి క్షేమకరంగా మమ్మను సంఘమునకు నడిపించి ఈ సమయంలో సువార్తలకు తరగతి జరుపుకోవడానికి అమూల్యమైన సంగతులు మేము నేర్చుకోవడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. మీ విరోధి అయినటువంటి అపవాది పరలోక రాజ్యంలో మీ ఆజ్ఞలను అతిక్రమించి ఎంతగానో మీకు అవమానం కలుగు చేసినాడు. అంటే అతనిని మీరు ఈ లోకంలోనికి పంపించగా లోకంలోనికి వచ్చిన అతను మిమ్మల్ని ఏం చేయలేక మీ పిల్లలమైన మా చేత మీకు అవమానం కలిగించే విధంగా మీ ఆజ్ఞలను అతిక్రమించి మేము జీవించే విధంగా వాడు మమ్మల్ని ప్రేరేపించినాడు. ఆజ్ఞలను అతిక్రమించగా మేము పాపులం కాగా మీ ఆజ్ఞలను అతిక్రమించి మీకు అవమానాన్ని మేము కలుగు చేసాం. మా జీవితాలు అనేక సార్లు అవమానం కలుగు చేసాం. క్షమించమని ప్రార్థిస్తాం. అయినను మీరు మమ్మల్ని కనికరించి ఆదరించి మీ కుమారుని యొక్క సువార్త ద్వారా మాకు రక్షణ భాగ్యమునిచ్చి సంఘముతో చేర్చి సంఘంలో మిమ్మల్ని ఘనపరిచే భాగ్యము దయచేసి ఉన్నందున మేమందరము కూడా మీరు మాకు క్రీస్తు యేసు ద్వారా అనుగ్రహించిన ఆజ్ఞలను తూచా తప్పకుండా అనుసరించి జీవించి సంఘంలో ప్రతి బిడ్డ మీకు ఘనతను గౌరవాన్ని కలుగు చేసే విధంగా మమ్మల్ని వాడుకుందని ప్రార్థిస్తున్నాం. మేము సంఘములో ఉన్న మేము మీ కుమారుని యొక్క ఆజ్ఞలను అతిక్రమించే విధంగా సాతానుడు పనిచేసే పరిస్థితులు ఉన్నాయని ఎవరిని మృంగుదునా అని వెతుకుతూ తిరుగుతున్నాడు. మాలో ఎవరు బలహీనులై ఉన్నారో బలహీనులైన వారిని మృంగివేయడానికి వారి చేత ఆజ్ఞలను అతిక్రమింపజేసి మీకు సంఘములో ఉండి కూడా అవమానాన్ని కలుగు చేసే విధంగా వాడు పనిచేస్తున్నాడు తండ్రి. అందువలన సాతాను యొక్క తంత్రముల నుంచి మమ్మల్ని విడిపించండి. వాని ఊరి నుండి మమ్మల్ని తప్పించండి. మీరు మాత్రమే చేయగలరు. ఆయా కుటుంబాలను జ్ఞాపకం ఉంచుకోండి. ఆయన ఏ కుటుంబాల్లో సాతాను యొక్క శోధనలు ఉన్నాయో ఆ కుటుంబంలోని బిడ్డలను కనికరించి వాని శోధనల నుంచి తప్పించండి తండ్రి. మీ జ్ఞానమును మాకు దయచేయండి. మీ ప్రేమను మాకు అనుగ్రహించండి తండ్రి. మేమందరం కూడా మీ కుమారుని ప్రేమించి మీ కుమారుని ఆజ్ఞలను అనుసరించి జీవించడమే కాకుండా మీ కుమారుడు మాకు నేర్పించిన ఈ జ్ఞానము అనేకులకు నేర్పించి సాతాను యొక్క బారిలో ఉన్న పిల్లలను మీరు రక్షణ దయచేయడం వలన మేమందరం కలిసి మీకు ఘనతను కలుగు చేసే విధంగా కృప చూపించమని వేడుకుంటున్నాం. ప్రతి బిడ్డను దీవించండి ఆయన. సంఘంలో సువార్థికులను తయారు చేయండి తండ్రి. అన్ని విషయాల్లో మీ కాపుదలను మాతో వచ్చి నడిపించమని సంఘాన్ని సంఘ కార్యక్రమాలు దీవించమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. నేను అందరికీ వందనాలు. సమయం ఎక్కువైంది, నేను శీఘ్రంగా